ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో కవిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి సర్వం అహం పదార్థరహితః. భగవత్ స్వరూపులైన శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. శ్రీ 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 కృష్ణ భగవానుని మంగళాశిస్సులు. శ్రీ యోగి వేమన పద్య తత్వామృతం. దైవమతుల నరులు తమ వంటి వారని అరసి గూఢతత్వమరయలేరు. దైవమతుల నరుల తమ వంటి వారని అరసి గూఢతత్వమరయలేరు. ఇల్లు మూయబడిన ఎట్లు మర్మమెరుంగు విశ్వదాభిరామ వినురవేమ. శాంతి సహిత మత సామరస్య పునరుద్ధరణ కార్య ఆర్య యోగివర్య విను. దైవజ్ఞులకు పూజ్యులను సామాన్య మానవులు అని తమ వంటి వారిగానే భావిస్తాడు. లోతుగా ఉన్నతంగా నిర్వికారంగా కానీ వారిని గురించి ఏమాత్రం ఆలోచించరు. అజ్ఞానదేహులు మాయచేత కప్పబడి అధ్యాత్మ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దైవమతులంటే సంపూర్ణ పరబ్రహ్మ చేతనాశక్తి సంపన్నులు, సత్యధర్మవంతులు. అట్టి వారిని చూచి తమోబుద్ధి చేత మూఢులైన వారు రజోగుణంతో తమ తమ అహంభావము వాటికి దగ్గ చేష్టలకు అనుగుణంగా పోల్చుకొని మనలాంటి వారే వీరు కూడా, వీరికి మాత్రం ప్రత్యేకత అంటూ ఏమున్నది అని సామాన్యులుగా తలంచి ఆ పైన ఉచ్ఛస్థితిని గ్రహించలేక బావియందు కప్పల వలె దైవానుగ్రహ సంపన్నులైన వారి అందున్న లోని తత్వాన్ని, అంతరాత్మతత్వమును, మర్మశక్తులను, యోగమాయను, పరమార్థమును జన్మపర్యంతం వారి యందుండి వారిలోనే తిరుగుతూ వారితోనే స్నేహం చేస్తూ ఆ మాన్యజనుల ఆత్మజ్ఞాన మార్గమును పొందలేక, అంటే తెలుసుకోలేక, పసిగట్టి మరి పొందలేక పైపెచ్చు వారిని అవమానించి నాశనము నొందుతున్నారు. ఎందులకు ఇలా అగుతున్నారు? వీరి శరీరము అనగా ఇల్లు ఇది మాయతో కూడి ఉన్నది. ఇట్టి మట్టితో తయారైన కొండ వంటిది. ఇది కాస్త చిట్లిపోయింది. ఇందులో నీరు నిలవదు, వంటకు పనికిరాదు. దీని ప్రకృతి ఆహార నిద్ర భయ మైథునములకే పరిమితమైపోయింది. ఇట్లు ఈ జీవితము మొత్తం ఇంద్రియ జ్ఞానమైన మాయలో పడి మోయబడుతూ ఉన్నది. కాబట్టి దేహేంద్రియ పంచేంద్రియ కార్యములకు చిక్కిన వారు ఈ లోతైన గూఢతత్వాన్ని ఏ విధంగానైనా తెలుసుకోవడానికి ప్రయత్నించి ఆనందంగా జీవించడానికి అవకాశమే లేదు అని ప్రశ్నాపూర్వకంగా అవివేకుల ప్రవృత్తిని నిరాకరిస్తూ లోకమునందు తత్వజిజ్ఞాసను భక్తి శ్రద్ధలను పట్టి గ్రహించి చరించిన వారికి మంగళవాచకమైన స్వస్తి పలికాడు. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను, భూతమహేశ్వరుని అనగా చరాచర జీవరాశులు అన్నింటినీ సృష్టించి పరిపోషించి తుదకు తనయందే లయింపజేసుకొనుతున్న జగన్నియామకుని జగజగాలకును యుగ యుగాలకును
అధర్మమును సంహరించడానికి, ధర్మాన్ని సంరక్షించడం కోసం అవసరమైనప్పుడల్లా మనుష్య దేహాలను ధరించుతూ అవతరింపవచ్చిన సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపులకు వారిని మూఢాత్ములైన మానవులు దుశ్చరిత్రులై హిరణ్యాక్ష, హిరణ్యకశ్యప, రావణ, కుంభకర్ణ, శిశుపాల, దంతవక్త్ర, కర్ణ, దుర్యోధనాదుల వలె స్వతహా గ్రహింపలేక ఎవరో సామాన్యులనుగానే తలంచి మహామహులను, భగవత్ స్వరూపులను అవమానపరుస్తున్నారు. మహాత్ముల ధర్మలక్ష్యమును, మర్మజ్ఞ తత్వమును తెలుసుకొనదాలకున్నను ఇలా పెద్దలను తెలుసుకొనలేకపోవట కారణములు అనేకములు. ఇట్టి కారణముల గురించి శ్రీమద్ భగవత్పాదుల వారు ఈ విధంగా భజగోవింద శ్లోకాలలో ఉపదేశామృతంగా అందరికీ అందించారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే సంప్రాప్తే కారే సన్నిహితే నహి నహి రక్షతి దుఃఖృంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే. ఈ జగత్తంతా మాయతోనే కూడి ఉన్నది. సంపదలు, చుట్టాలు, మరి ఆశామోహాలు, దేహభావనలు, యవ్వనం, గర్వాలు, ఇంకా ఏవేవో మనిషి యందు విజృంభించి సచ్చిదానంద స్వరూప జ్ఞానాన్ని గురించి తెలియనియకుండా ఈ మాయ అనేది కప్పబడి మరుగుపరుస్తున్నది. వీటన్నింటినీ భావన మాత్రంగా వదిలిపెట్టినా చాలు, కర్మకర్తృత్వాలు సడలి అవన్నీ వీడిపోతాయి. ఇటివారు ఎప్పుడూ దైవమతులను, జ్ఞాన సమున్నతులను ఎప్పుడూ ఏనాడును అలక్ష్య భావనలకు గురి చేయరు. వారును గురిగారు. దుష్టరాక్షస స్వభావులే మహాత్ముల హృదయ కుహరములనున్న జ్ఞానయోగ మర్మములను భేదింపలేక నిర్వీర్యులై మాయ అనేది ఇంట్లో ప్రవేశించి మర్మజ్ఞులు కాలేకపోతున్నారు. కావున సుజనులు ఈ విషయమై భక్తిభావమును, కర్మలైన నిస్సంగత్వమును, గుణశీల వివేకాలను పెంపొందింపజేసుకొనవలసి ఉన్నది. ఇటు చిత్తశుద్ధితో వినయశీలులై ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుదురుగాక. ఈ విషయమై భర్తృహరి యోగి వైరాగ్య శతకం ద్వారా ఈ విధంగా ధ్యానానుభూతిని పొందారు. అదేమంటే చలా లక్ష్మీ చలా ప్రాణా చలం జీవిత యవ్వనం చలాచలేన సంసారే ధర్మో ఏకో హి నిశ్చల అన్నారు. చలము సిరి, చలము ప్రాణం, చలమరయగ జీవనంబు జౌవనమతి చంచలము అగు సంసారమునం తలపగా నిశ్చలనమొక్క ధర్మముగాదే. ఏనుగు లక్ష్మణ కవి అనువాదంలో ఇది మహా చక్కని పద్యం. సంపదలు శాశ్వతం కాదు, ప్రాణములు శాశ్వతములు కావు. ఆలోచింపగా ఆయువుతోటి జీవించడం కూడా శాశ్వతమేమీ కాదు. యవ్వన గర్వం మిక్కిలి చంచలమైనది. మరియు సంసార సాగరాన్ని పరిశీలింపగా ధర్మం ఒక్కటే ఎటువంటి చలనం లేనిదై శాశ్వతమై అవ్యయమై జ్యోతి వలె వెలిగిపోతున్నది అని భగవంతుడైనటువంటి భర్తృహరి యోగి చెప్పారు. అవజానంతి మామూఢా మానుషీం తను ఆశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం భగవద్గీతలో కూడా ఈ విషయమే చెప్పబడింది. నాదైన పరమతత్వాన్ని, బ్రహ్మజ్యోతి మూలముగున కళ్యాణ సహిత విలాస లీలా వైభవాలను
భూతమహేశ్వర తత్వాన్ని భక్తితో ఎరిగి దర్శింపదాలని తుచ్చులు, మూఢులు, అవివేకులు, అవిద్యావసులు, అహంభావులు ఈ సమస్త లోక సంగ్రహార్థము అంటే మనుష్య శరీరాన్ని ఆశ్రయించిన వాళ్ళకు నన్ను వారి వారి స్వభావ దోషముల చేత నిర్లక్ష్య వైఖరితో అవమానించుతున్నారు. అగ్నులు పదే పదే ఈ భావములని ఆశ్రయించి పతితులైపోతున్నారు. ప్రజలు, సామాన్యులు ఇక ముందు లోకోత్తర పురుషులందు జాగరూకులై ప్రవర్తిల్లడానికి లోకహితోపదేశంగా సులువైన తేలిక పదములను ఉపయోగించి బరువైన భావాన్ని ప్రకటించుతూ దైవమతులు అనే ఈ పద్యం చెప్పారు వేమన మహాశయులు. ఇది సత్యం శివం సుందరం.